మార్కు 11:8. వారిలా కేకలు వేశారు, హోషన్నా, ప్రభువు నామమున వచ్చువాడు ధన్యుడు. మత్తయి 21:9. హోషన్నా అంటే దయచేసి మమ్మల్ని రక్షించు, ఇప్పుడు రక్షించు. వారు యేసును దావీదు కుమారుడు, మెస్సాయగా గుర్తించారు. 4. యెరూషలేము నగరం కదిలింది. మత్తయి 21:10. యేసు నగరంలోకి వచ్చినప్పుడు మొత్తం యెరూషలేము కదిలిపోయింది. ప్రజలు అడిగారు, ఇతడు ఎవరు? ప్రజలు చెప్పారు, ఇతడు గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్త యేసు. 5. యేసు యెరూషలేముపై ఏడ్చాడు. లూకా 19 ప్రత్యేకం. ఇది చాలా ముఖ్యమైన సీన్. లూకా 19:41-44 వరకు. యేసు నగరాన్ని చూసి ఏడ్చాడు. ఎందుకు? నీకు శాంతి ఇచ్చేది ఏమిటో నీవు గ్రహించలేదు. నీ శత్రువులు నిన్ను నాశనం చేస్తారు. అంటే ప్రజలు ఆయనను స్వాగతించారు, కానీ ఆయనను నిజంగా అర్థం చేసుకోలేదు. 6. ఫరిసయ్యుల ప్రతిస్పందన. లూకా 19:39-40 వరకు. కొంతమంది ఫరిసయ్యులు చెప్పారు, నీ శిష్యులను నిశ్శబ్దం చెయ్యు. అప్పుడు యేసు అన్నాడు, వారు నిశ్శబ్దంగా ఉంటే రాళ్లరుస్తాయి. అంటే ఆయన మహిమని ఎవరూ ఆపలేరు. 7. దీని వెనుక ఉన్న అసలు అర్థం. ప్రజలు అనుకున్నారు, యేసు రోమన్ రాజ్యాన్ని ఓడిస్తాడు, ఒక రాజకీయ రాజు అవుతాడు. కాని నిజం, ఆయన పాపాల నుండి రక్షించడానికి వచ్చారు. ఆయన రాజ్యం ఆత్మీయమైనది. అదే కారణంగా కొన్ని రోజుల్లో అదే ప్రజలు సిలువ వేయండి అన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఆ రోజున ప్రజలు యేసును స్వాగతించారు, కానీ ఆయనను అర్థం చేసుకోలేదు. మనమేమిటి? మనం యేసును నిజంగా అంగీకరించామా? ఈ మట్టల ఆదివారం మన హృదయాన్ని ఆయనకు నిజంగా సమర్పిద్దాం.